ఫ్రెండ్స్, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోనే బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ అయిన అవెంజర్స్ మూవీస్ని మనం అందరం చూసి బాగా ఎంజాయ్ చేశాం కదా. అందులో భాగంగానే ఒక 6 మనులను చూపిస్తారు కదా. థానోస్ వాటి కోసం ఈ విశ్వం అంతా తిరిగి అందరినీ ఓడిస్తాడు. అండ్ వాటిని సొంతం చేసుకున్నాక ఒక్క చిటికలోనే సగం జనాభాని అంతం చేస్తాడు. అంత పవర్ఫుల్గా ఉంటాయి ఆ స్టోన్స్. నిజానికి ఆ స్టోన్స్ అన్ని ఫిక్షనల్ కాదు, మన హిందూ పురాణాల్లో ఆల్రెడీ ఆ స్టోన్స్ గురించి చెప్పబడి ఉంది. అండ్ వాటి మీదే ఈ మూవీ తీశారు. అసలు ఒరిజినల్గా అయితే 7 స్టోన్స్ ఉంటాయి, కానీ MCUలో ఓన్లీ 6 స్టోన్స్ మాత్రమే చూపించారు. నేను ఇప్పుడు ఆ 7 స్టోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 7 స్టోన్స్లో మోస్ట్ పవర్ఫుల్ స్టోనే శివమణి. దాన్నే ఆత్మలింగం అని కూడా పిలుస్తారు. ఈ ఆత్మలింగం యొక్క స్టోరీని బేస్ చేసుకుని తెలుగు మూవీస్లో చిరంజీవి గారి మూవీ అయిన అంజీ మూవీని తీశారు. సో ఆ ఆత్మలింగం గురించి కూడా వీడియోకి లాస్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెంబర్ 7, ఇంద్రమణి. ఈ మణిని విష్ణుమూర్తి ఇంద్రుడికి ఇస్తాడు. ఇంకా అప్పటి నుండి ఈ మణి ఇంద్రుడి దగ్గరే ఉంటుంది. ఇంద్రుడి దగ్గర ఉన్న మణులు, అస్త్రాలు వేరే ఎవరు అడిగినా ఇచ్చాడు, కానీ ఈ మణిని మాత్రం ఎవ్వరికీ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ మణికి మన రియాలిటీని మ్యానిపులేట్ చేయగలిగే పవర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫినిటీ వార్ క్లైమాక్స్లో వాండా విజన్ని నాశనం చేసిన తర్వాత థానోస్ జరిగిన దాన్ని మ్యానిపులేట్ చేసి మళ్ళీ విజన్ని బతికిస్తాడు కదా. సో అలాంటి పవర్సే ఈ ఇంద్రమణికి కూడా ఉంటాయి. మరి ఈ మణి అంత పవర్ఫుల్ కాబట్టే ఇంద్రుడు దీన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా తన దగ్గరే దాచేసుకుంటాడు. ఈ మణిని కాపాడడానికి ఇంద్రుడు కొన్ని వేల మంది రాక్షసులతో యుద్ధం చేశాడు. రాక్షసులతో యుద్ధం చేసే ముందు ఈ మణిని తన కిరీటం మీద పెట్టుకుంటాడు. అప్పుడు ఈ మణి చాలా బ్రైట్గా షైన్ అవుతుంది. అప్పుడు ఆ మణి నుండి వచ్చే వెలుగే ఇంద్రుడికి అతీంద్రియ శక్తులను ఇస్తుంది. సో ఆ శక్తుల సహాయంతోనే ఇంద్రుడు పెద్ద పెద్ద రాక్షసులను కూడా జయించాడు. మార్వెల్ మూవీస్లో చూపించారు కదా రియాలిటీ స్టోన్ అని, అది ఇదే. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే స్టోన్ వచ్చేసి నాగమణి. ఈ స్టోన్స్ అన్నిటిలో నాగమణి కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టోన్. మీరు గమనిస్తే శివుడి మెడలో ఎప్పుడు ఒక పాము ఉంటుంది కదా. శివుడి మెడలో ఉండే ఆ స్నేక్ పేరే వాసుకి. అండ్ అతను నాగలోకం మొత్తానికి రాజు. సో ఈ స్నేక్స్ అన్నిటికీ శివుడు అంటే చాలా భక్తి. శివుడి మీద ఈ స్నేక్స్ అన్ని చూపించే భక్తికి మెచ్చి వాసుకి ఈ నాగమణిని గిఫ్ట్గా ఇస్తాడు. ఈ మణి యొక్క పవర్ ఏంటంటే ఇది ఆల్రెడీ చనిపోయిన వాళ్ళను కూడా బతికి తీసుకొస్తుంది. ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే మహాభారతంలో అర్జునుడికి తన కొడుకు చేతిలోనే చనిపోతాడు అనే ఒక శాపం ఉంది. అయితే అర్జునుడికి ఉలుపి అనే ఒక వైఫ్ ఉంది. ఆమె ఒక నాగకన్య అండ్ నాగలోకానికి చెందింది. సో ఒక యుద్ధంలో అర్జునుడి కొడుకే తనని ఒక పవర్ఫుల్ వెపన్ యూజ్ చేసి చంపేస్తాడు. అయితే ఈ విషయం తన భార్య అయిన ఉలుపికి తెలుస్తుంది. అప్పుడు తన నాగలోకంలో ఉన్న ఆ నాగమణిని తీసుకొచ్చి అర్జునుడి యొక్క చెస్ట్ మీద పెడుతుంది. అప్పుడు ఆ నాగమణికి ఉన్న పవర్స్ వల్ల అర్జునుడు మళ్ళీ బతుకుతాడు. మరి ఆ నాగమణి ఇప్పటికి కూడా ఇంకా నాగలోకంలోనే ఉంది. మరియు ఆ స్నేక్స్ అన్ని నాగమణికి కాపలా కాస్తున్నాయి అని మన హిందూ బుక్స్లో ఉంది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే 5th స్టోన్ వచ్చేసి శమంతకమణి. ఈ శమంతకమణి ఫస్ట్ ఇంద్రుడి దగ్గర ఉండేది. అండ్ దాన్నే సూర్యుడికి బహుమతిగా ఇస్తాడు. సూర్య భగవానుడికి సత్రజిత్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. అయితే ఇతను సూర్య భగవానుడి కోసం ఒక ఘోర తపస్సు చేశాడు. తన భక్తుడు తపస్సుకు మెచ్చి సూర్య భగవానుడు శమంతకమణిని సత్రజిత్కి ఇచ్చేస్తాడు. సత్రజిత్ కూడా ఒక యాదవ రాజ్యానికి చెందినవాడు. అంటే తనతో పాటు కృష్ణుడు కూడా అక్కడే ఉండేవాడు. ఆ తర్వాత సత్రజిత్ సూర్యదేవుడిచ్చిన ఆ మణిని తీసుకొని తన రాజ్యానికి వెళ్తాడు. అసలు ఈ శమంతకమణి యొక్క పవర్ ఏంటంటే అది టెలిపోర్టేషన్కి యూజ్ అవుతుంది. అంటే ఆ మనీని యూజ్ చేసి ఎక్కడో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడొచ్చు అండ్ వాళ్ళ మైండ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో విజన్ తలపైన ఉండేది ఈ స్టోనే. అయితే కృష్ణుడు ఈ స్టోన్ని చూసి ఈ స్టోన్ యొక్క పవర్స్ నీకు తెలియదు కాబట్టి ఆ స్టోన్ని నాకు ఇచ్చేయి అని చెప్తాడు. కానీ సత్రజిత్ మాత్రం కృష్ణుడికి ఆ స్టోన్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత సత్రజిత్ వాళ్ళ అన్న ఈ మణిని తన కిరీటానికి పెట్టుకొని అడవికి వేటకు వెళ్తాడు. ఆ వేటకు వెళ్ళినప్పుడు ఒక సింహం వచ్చి తనని అండ్ తన గుర్రాన్ని చంపేసి ఆ మణిని తీసుకొని వెళ్తుంది. అప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చి ఆ సింహాన్ని చంపేసి సమంతకమణిని తీసుకుంటుంది. ఆ ఎలుగుబంటే రామాయణంలో ఉన్న జాంబవంతుడు. సో 2 రోజుల కోసం వేటకి వెళ్ళిన తన అన్న ఇంకా ఇంటికి తిరిగి రాలేదేంటా అని సత్రజిత్ వెతకడానికి అడవికి వెళ్తాడు. అప్పుడు సత్రజిత్ వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ అన్న చనిపోయి పడి ఉంటాడు అండ్ ఆ మణి కూడా ఉండదు. కృష్ణుడికి ఆల్రెడీ ఆ మణి మీద కన్నుంది కాబట్టి కృష్ణుడే మా అన్నని చంపేసి ఆ మణిని కూడా కొట్టేశాడు అని అందరికీ చెప్తాడు. ఇప్పుడు కృష్ణుడి మీద నింద పడింది కాబట్టే ఆ మణిని వెతుక్కుంటూ అడవికి వెళ్తాడు కృష్ణుడు. ఇంకా జాంబవంతుడు సింహం దగ్గర నుంచి తీసుకున్న ఆ మణిని తీసుకెళ్లి తన కూతురికి ఇస్తాడు. శమంతకమణి
మణిని వెతుక్కుంటూ కృష్ణుడు అడవికి వెళ్తాడు కదా, అక్కడ ఒక గుహ లోపల గొప్ప కాంతి కనిపిస్తుంది. ఆ కాంతి ఏంటా అని వెతుక్కుంటూ కృష్ణుడు గుహ లోపలికి వెళ్తాడు. అక్కడ సమంతక మణితో పాటే జాంబవంతుడు మరియు తన కూతురు కూడా ఉంటారు. అప్పుడు కృష్ణుడు జాంబవంతుడితో యుద్ధం చేసి తనను ఓడించి రామావతారంలో తనకు దర్శనం ఇచ్చి తన కోరిక తీరుస్తాడు. ఇంకా ఆ సమంతక మణిని జాంబవంతుడి దగ్గర నుంచి తీసుకొని కృష్ణుడు తన దగ్గరే ఉంచుకుంటాడు. అండ్ ఆ సమంతక మణి ఇప్పటికి కూడా శంబాల నగరంలోనే ఉందని మన పురాణాల్లో రాసి ఉంది. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ అశ్వత్థామ మణి. అశ్వత్థామ ద్రోణాచార్యుడి కొడుకు. సో తను పుట్టక ముందే ద్రోణాచార్యుడు శివుడి కోసం తపస్సు చేసి ఒక వరం అడుగుతాడు. అదేంటంటే, నాకు పుట్టబోయే కొడుకు మీ అంత శౌర్యం కలిగి ఉండాలి, వాడికి పీడకలలు రాకూడదు, పాములు వాడి దరిదాపుల్లో ఉండకూడదు, మరియు వాడి మీద ఎటువంటి గోస్ట్ అటాక్స్ లేదా యానిమల్ అటాక్స్ అనేవి జరగకూడదు. అన్ని రకాల యుద్ధ విద్యలు నేర్చుకొని మహాపరాక్రమవంతుడైన కొడుకుని నాకు ప్రసాదంగా ఇవ్వమని శివుణ్ణి అడుగుతాడు. అప్పుడు శివుడు చెప్తాడు, నీకు పుట్టబోయే కొడుక్కి తన నుదుటి మీద ఒక మణితో పుడతాడు. ఆ మణి తన నుదుటి మీద ఉన్నంత వరకు తనకి ఎటువంటి ఆపదలు జరగవు అని చెప్పాడు. దాంతో అశ్వత్థామ పుట్టేటప్పుడే తన నుదుటి పైన ఈ మణితో పుడతాడు. అయితే కురుక్షేత్రంలో కౌరవులు పాండవుల చేతిలో ఓడిపోయాక యుద్ధం అంతా అయిపోయాక పాండవులకి ఇంకా నెక్స్ట్ జనరేషన్ అనేది ఉండకూడదు అని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భం పైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడంతో ఉత్తర గర్భంలో ఉన్న శిశువు చనిపోతాడు. కడుపులో ఉన్న శిశువును చంపినందుకు కలియుగం అయ్యే వరకు ఒంటి నిండా చీము కారుతూ మళ్ళీ నేను కల్కి అవతారంలో వచ్చే వరకు నా కోసం ఎదురు చూస్తూ ఉండు అని తన నుదుటి మీద ఉన్న మణిని తీసేసుకుంటాడు కృష్ణుడు. కృష్ణుడు నుదుటి మీద నుంచి ఆ మణిని తీసేసుకుంటాడు కాబట్టి అశ్వత్థామకి ఎప్పుడూ నుదుటి మీద రక్తం కారుతూ ఉంటుంది. ఆ తర్వాత కృష్ణుడు ఆ మణిని తీసుకెళ్లి ధర్మరాజుకి ఇస్తాడు. అప్పుడు ధర్మరాజు ఆ మణిని ఎవ్వరికీ తెలియకుండా భూమి మీద ఒక రహస్యమైన చోటులో దాచిపెడతాడు. ఆ చోటు ఏంటి అని అనుకుంటున్నారా? ఆ ప్లేస్ పేరు హిమాలయాస్. అవును, హిమాలయాస్లోనే ఒక సీక్రెట్ పర్వతంలో ఈ మణిని దాచిపెడతాడు. కల్కి అవతారం భూమి మీదకు వచ్చాక ఆ మణిని వెతుక్కుంటూ అశ్వత్థామ మరియు కల్కి హిమాలయాస్కు వెళ్తారు. అప్పుడు మాత్రమే ఆ మణి వాళ్ళకు దొరుకుతుంది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే థర్డ్ స్టోన్ వచ్చేసి చింతామణి. ఈ మణి గురించి కల్కి పురాణంలో చాలా క్లియర్గా రాసి ఉంది. కల్కి ఇంకా జన్మించక ముందే బ్రహ్మదేవుడు కల్కి భూమి మీద ఎక్కడ అడుగు పెడితే సేఫ్గా ఉంటాడు అని ఆ ప్లేస్ కోసం ఎర్త్ మొత్తం గాలిస్తూ ఉంటాడు. కానీ అప్పటికే కలి అనే రాక్షసుడు ఒక ఇంచు కూడా వదలకుండా భూమి మొత్తాన్ని ఆక్రమిస్తాడు. అంటే కల్కి భూమి మీద ఎక్కడ పుట్టినా సరే కలి చంపేస్తాడు. అందుకే బ్రహ్మదేవుడు కల్కిని పుట్టించడం కోసం భూమి మీద ఉండే వాళ్ళకి ఎవ్వరికీ తెలియకుండా ఒక ఫోర్త్ డైమెన్షన్ క్రియేట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ కల్కి మూవీలో మనం చూసాం కదా, సుప్రీం ఎస్కిన్ ఈ భూమి మొత్తాన్ని ఆక్రమించుకుంటే అతనికి దొరకకుండా ద వరల్డ్ లేడీ మరియం అండ్ గ్యాంగ్ శంబాల అనే ఫోర్త్ డైమెన్షన్ సిటీని క్రియేట్ చేసుకొని ఎవ్వరికీ తెలియకుండా అండర్ గ్రౌండ్లో బతికేస్తూ ఉంటారు. సేమ్ ఈ శంబాల లాగే బ్రహ్మదేవుడు కూడా కల్కి జన్మించడం కోసం క్షాత్రలోకం అనే ఫోర్త్ డైమెన్షన్ని తయారు చేస్తాడు. బ్రహ్మదేవుడు తయారు చేసిన ఆ ఫోర్త్ డైమెన్షన్ లోకానికి మరియు చింతామణికి లింక్ ఏంటో తెలియాలంటే మీరు క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఇంటర్స్టెల్లార్ మూవీని చూసి ఉండాలి. ఆ మూవీలో హీరో ఒక బ్లాక్ హోల్లో పడిపోయి ఫ్యూచర్లో హ్యూమన్స్ తయారు చేసిన టెసరాక్ట్ అనే ఇంకో డైమెన్షన్కి వెళ్తాడు. ఇక్కడ హీరో స్పేస్లో నుండి బ్లాక్ హోల్లో పడ్డాక వేరే డైమెన్షన్కి వెళ్తాడు. అంటే ఇక్కడ మన డైమెన్షన్కి మరియు టెసరాక్ట్ అనే ఇంకో డైమెన్షన్కి మధ్యలో బ్లాక్ హోల్ అనేది ఒక గేట్వే లాగా పనిచేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా మన ఎర్త్ నుండి ఈ బ్రహ్మదేవుడు క్రియేట్ చేసిన క్షాత్రలోకానికి వెళ్ళాలి అంటే చింతామణి అనేది ఒక గేట్వే లాగా పనిచేస్తుంది. అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో థానోస్ ఒక డైలాగ్ అంటాడు కదా, ఈ విశ్వంలో సగం మందిని వేసేస్తే మిగతా సగం మంది మిగిలిన రిసోర్సెస్ అన్నింటినీ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడుపుతారనుకున్నాను, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు కాబట్టే ఈ విశ్వం మొత్తాన్ని నాశనం చేసి మళ్ళీ కొత్త విశ్వాన్ని తయారు చేసి అందులో ఇంకో కొత్త జీవాన్ని పోస్తాను అని అంటాడు కదా. అంటే థానోస్ అలా చేసేది ఈ చింతామణి అనే స్టోన్ని యూజ్ చేసుకొని. ఈ స్టోన్నే మార్వెల్ మూవీస్లో టైమ్ స్టోన్ అని అంటారు. ఇది డాక్టర్ స్ట్రేంజ్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే సెకండ్ మనీ వచ్చేసి కౌస్తుభమణి. ఈ మనీ మోస్ట్ పవర్ఫుల్ స్టోన్స్లో సెకండ్ పవర్ఫుల్ స్టోన్. అండ్ దీని స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారంలో క్షీరసాగర మదనం జరిగేటప్పుడు అందులో నుండి లక్ష్మీదేవి, ఐరావతం మరియు కామధేనువు బయటికి వచ్చాయి. వీటన్నిటితో పాటే ఒక పవర్ఫుల్ మనీ కూడా ఆ క్షీరసాగర మదనం నుంచి బయటికి వస్తుంది. ఇది ఆ క్షీరసాగర మదనంలో నుంచి బయటకు వచ్చిన ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అనమాట.
ఆ పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఒక స్టోన్ రూపంలోకి చేంజ్ అయ్యి విష్ణుమూర్తి యొక్క చెస్ట్ మీదకు చేరుతుంది. అయితే ఈ కౌస్తుభమణి అనేది అన్ని స్టోన్స్ లోకి టాప్ 2 పవర్ఫుల్ స్టోన్ అండ్ ఈ స్టోన్ పర్పుల్ కలర్ లో ఉంటుంది. మార్వెల్ మూవీస్ లో దీన్నే పవర్ స్టోన్ అని కూడా పిలుస్తారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో థానోస్ కెప్టెన్ మార్వెల్ ని ఈ పర్పుల్ స్టోన్ తోనే కొడతాడు. థానోస్ చిటికి వేసే ముందు కెప్టెన్ మార్వెల్ తన చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడే థానోస్ కి కెప్టెన్ మార్వెల్ యొక్క పవర్ అనేది అర్థం అవుతుంది. అసలు నిజానికైతే కెప్టెన్ మార్వెల్ థానోస్ ని ఒక్క గుద్దుకే చంపేయగలదు. అందుకే థానోస్ కెప్టెన్ మార్వెల్ ని పవర్ స్టోన్ తీసుకొని కొడతాడు. అలా కొట్టగానే కెప్టెన్ మార్వెల్ కొన్ని లోకాల అవతలకు వెళ్ళిపడుతుంది. అయితే కృష్ణావతారంలో కృష్ణుడు ఒక నదిలో తనను చంపడానికి ట్రై చేసిన పాముని ఓడించి ఆ పాము యొక్క పడక పైన నాట్యం చేస్తాడు కదా. అప్పుడు ఆ స్నేక్ కృష్ణుడికి ఈ కౌస్తుభమణిని ఇస్తుంది. మరి విష్ణుమూర్తి గుండెల మీద ఉండాల్సిన కౌస్తుభమణి ఈ స్నేక్ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పడానికి మాత్రం పర్ఫెక్ట్ ఎవిడెన్స్ నాకు ఎక్కడా దొరకలేదు. కానీ నదిలో శ్రీకృష్ణుడు కాళియా అనే ఆ సర్పం పైన నాట్యం చేసిన తర్వాత ఆ సర్పం కౌస్తుభమణిని శ్రీకృష్ణుడికి ఇచ్చినట్టు మాత్రం ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉంది. ఇంకా కృష్ణ అవతారం ముగిసే వరకు ఆ కౌస్తుభమణి కృష్ణుడి దగ్గరే ఉంటుంది. కృష్ణుడు చనిపోయిన తర్వాత ఆ మణి కూడా శంబాలా సిటీలోనే ఉండిపోయింది. అండ్ ఇప్పటికి కూడా ఆ మణి ఆ శంబాలా సిటీలోనే ఉంది అనేది టాక్. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ద లాస్ట్ స్టోన్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టోన్ ఇన్ ద యూనివర్స్, శివ స్టోన్. దీన్నే ఆత్మలింగం అని కూడా పిలుస్తారు. సాక్షాత్తు శివుడే తన అంశతో తయారు చేసి రావణాసురుడికి ఇచ్చిన స్టోన్ ఇది. అసలు ఈ ఆత్మలింగం యొక్క స్టోరీ ఏంటంటే, రావణాసురుడు తన ఇమ్మోర్టల్ పవర్స్ ని పెంపొందించుకోవాలనుకుంటాడు. అందుకే శివుడి కోసం తపస్సు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎన్నో యుగాల పాటు తపస్సు చేశాక శివుడు రావణాసురుడి యొక్క తపస్సుకు మెచ్చి ఏం కావాలో కోరుకో అని అడుగుతాడు. ఇప్పుడు రావణాసురుడు నాకు నీ అంశతో తయారు చేయబడిన ఒక ఆత్మలింగాన్ని ఇవ్వమని అడుగుతాడు. అది నా వెంట ఉన్నంత వరకు నాకు ఇమ్మోర్టల్ పవర్స్ రావాలి, ఇంకా అది నా రాజ్యంలో ఉన్నంత వరకు నా రాజ్యానికి ఓటం అనేది రాకూడదు అని వరం అడుగుతాడు. అప్పుడు రావణాసురుడు అడిగినట్టే శివుడు ఆత్మలింగాన్ని ఇస్తాడు. సో ఇలా రాక్షసులందరూ తపస్సులు చేసి శివుడిని వరాలు అడగటం, శివుడు అవి ఇచ్చేయటం. మరి ఇప్పుడు ఆ రాక్షసులను చంపేది ఎవరు? విష్ణుమూర్తే కదా. ఆయన వరాలు ఇవ్వటం, ఈయన వెళ్ళి వాళ్ళని వేసేయటం. కానీ శివుడు ఎన్ని వరాలు ఇచ్చినా సరే అందులో ఏదో ఒక లూప్ హోల్ పెడతాడు. సో ఆ బొక్క ఏంటి అనేది విష్ణుమూర్తి వెతుకుతాడు. అది దొరికిందంటే అంతే, ఇంకా కేల్కతం దుకాన్ బంద్. అలాగే రావణాసురుడికి ఇచ్చిన ఆత్మలింగంలో కూడా ఒక లూప్ హోల్ పెడతాడు. అదేంటంటే ఆత్మలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడదు. నా మాట కాదని కింద పెడితే మాత్రం దాని శక్తులన్నీ మళ్ళీ తిరిగి నాలోకి వచ్చేస్తాయి. ఆ తర్వాత భూమి మీద నుండి ఆత్మలింగాన్ని తీయాలి అని ట్రై చేసినా సరే ఆ ఆత్మలింగం యొక్క సైజ్ అనేది అమాంతం పెరుగుతూనే పోతుంది అని చెప్పాడు. సో రావణాసుడి దగ్గర ఇంత గొప్ప శక్తి ఉంటే అతను దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి విష్ణుమూర్తికి ఒక లూప్ హోల్ దొరికింది. కానీ ఈ పని చేయడానికి నేనక్కర్లేదు, దానికి ఇంకో పెద్ద తలకే కావాలి అని అనుకున్నాడు. అందుకే ఈ పని కోసం యువకుడు ఉత్సాహవంతుడు అయిన వినాయకుడిని పంపిద్దాం అనుకుంటాడు. దాంతో ప్లే గ్రౌండ్ లో ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఆడుకుంటున్న వినాయకుడిని పిలిచి అతనికి స్టోరీ మొత్తం చెప్పి రావణాసుడి దగ్గర పంపిస్తాడు. ఇంకా తర్వాత స్టోరీ అంతా మనకు తెలిసిందే కదా. లంకకు వెళ్లే దారిలో సంధ్యావందనం కోసం రావణాసుడు సముద్రం దగ్గర ఆగుతాడు. ఆ సముద్రం ఒడ్డు మీదకి వినాయకుడు ఒక బాలుడు వేషధారణలో వస్తాడు. ఇప్పుడు వినాయకుడు రావణాసుడిని పిలిచి, నేను సంధ్యావందనం చేసుకుని వచ్చే వరకు ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టకుండా నీ చేతిలోనే పట్టుకొని ఉండు అని చెప్తాడు. దానికి వినాయకుడు, నాకు బరువు అనిపిస్తే మాత్రం నిన్ను 3 సార్లు పిలుస్తాను, ఆ 3 సార్లు పిలిచేలోపు నువ్వు రాకపోతే మాత్రం ఈ ఆత్మలింగాన్ని వెంటనే కింద పెట్టేస్తాను అని చెప్తాడు. దాంతో రావణాసుడు ఈ కండిషన్కి ఒప్పుకొని సంధ్యావందనం చేసుకోవడం కోసం సముద్రం ఒడ్డుకి వెళ్తాడు. రావణాసుడు సంధ్యావందనానికి వెళ్ళంగానే వినాయకుడు రావణ 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 అని 3 సార్లు పిలుస్తాడు. అలా 3 సార్లు పిలిచిన రావణాసుడు రాలేదని చెప్పి ఆ ఆత్మలింగాన్ని కింద నేల మీద పెట్టేస్తాడు. దాంతో వచ్చిన పని ముగిసింది కాబట్టి వినాయకుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రావణాసుడు ఆత్మలింగాన్ని తీసుకోవాలని ఎంత ప్రయత్నించినా సరే దాని సైజ్ అనేది అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. దాంతో రావణాసుడు ఇంకేమీ చేయలేక ఆ ఆత్మలింగాన్ని అక్కడే వదిలేసి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. అప్పుడు వినాయకుడు నేల మీద పెట్టిన ఆత్మలింగం అనేది కర్ణాటకలోని గోకర్ణలో ఇంకా ఉంది. ఒరిజినల్గా అయితే ఆత్మలింగాన్ని ఒక్కసారి నేల మీద పెట్టేస్తే దాని పవర్స్ అన్ని శివుడి దగ్గరికి వెళ్ళిపోతాయి. కానీ ఆ పవర్స్ అన్ని శివుడి దగ్గరికి వెళ్లకుండా భూమి మీదే ఉండిపోతే ఏం జరుగుతుంది అనే కాన్సెప్టే కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో చిరంజీవి గారు నటించిన అంజీ మూవీ. సో ఇది గైస్ ఇవాళ వీడియో. దీంట్లో నేను ఈ విశ్వంలో ఉన్న 7 పవర్ఫుల్ స్టోన్స్ గురించి క్లియర్గా చెప్పాను. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే లేదా నేనేమైనా మిస్ అయ్యాను అని మీరు ఫీల్ అయితే కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.